చివరిగా చివరి ప్రశ్న, మల్లన్న గారు ఇచ్చిన పిలుపుకి మీరు ఏమంటారు? గతంలో కూడా అంతా ఐక్యం కావాలా, ముందుకు వెళ్దాం అంటున్నారు కదా, మీరేమంటారు? గతంలో కూడా మల్లన్న పిలిచిండు, నేను వచ్చిన ఇదే చెప్పిన, ఇప్పుడు కూడా వచ్చిన. నువ్వు ఎవరినైనా మీరు దూరం చేయదు. గొంగలి పురుగును కాలుచుకుంటున్నాడు కేసీఆర్. ఆ దమ్మాకున్నాడా దమ్మున్నాడా లేడా ఈ సైన్యాన్ని మల్లన్న తయారు చేసుకోవాలి. తెలంగాణ నాలుగు 100 మందిని ఏకం చేసుకోవాలి. ప్రజలు అంటారా ఫలానా ఆయన బాగా తిరుగుతాడా అని ప్రజలకు రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వస్తే బీసీలు ఆడేదో ఇస్తాడు, 55 మంది వాళ్ళు ఉన్నారు అనుకోకుర్రి, చెప్తున్నా నమ్మకుర్రి. మనం వాళ్ళు ఇవ్వకుండా మనం పార్టీ పెట్టేది ఉంటేనే రాజ్యం వచ్చినట్టు. కింద నుంచి నరుకురమ్మంటారా? అంతే, గ్రౌండ్ నుంచి అంతే. ఓటర్స్ ఎదురు చూస్తున్నారు అంటున్నా కదా. అది ఎవరు రా ఊకే కాంగ్రెస్ ఎందుకు ఆర్పేసుకుంటారు భయ్, బీజేపీ అరే మీరు రారిరా మేము ఓట్లు వేస్తామంటారు. మీరు కరెక్ట్గా ఉంటే ముందుకు రండి. మీరు రాకనే 2000 తీసుకుంటున్నా ఓటుకొని ఆడంటు. నువ్వు ఇప్పుడు వచ్చినావా, సాగుకు వచ్చినావా, పెళ్లికి వచ్చినావా, ఏడుకు వచ్చినావరా నువ్వు? ఎన్నికలప్పుడు కూడా నా ఇంట్లో వచ్చి అన్నం తినేందుకు రీతి లేదా? నేను పెడతారా పేదోడిని, నేను పేదోడిని పెడతారా? నా ఇంట్లో 4 కుర్చీలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ గదేవులకన్నా తెలుసా రీతి? ఎమ్మెల్యేలకు తెలుసా మనోళ్ళకు? పైసలు ఇయ్యరేది, ఓటుకు 2000 ఇయ్యరేది, ఓడి పెడతాం తిండి రా తింటుంది శాత కాదా? ఏం చేయమంటావు బీసీలను? ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా అందరూ. ఒకటి ఇప్పుడే అవకాశం వచ్చింది, ఎందుకంటే కాంగ్రెస్కు 3వసారి ఇచ్చిరు. కానీ ఇప్పుడు బీసీలు వాడుకోకపోతే బీజేపీకి ఇస్తారు చెప్తున్నా. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం సుష్మా స్వరాజ్ వాళ్ళు కొట్లాడారు. చూస్తున్నారు ఓటర్స్ దగ్గర న్యాయం ఉంటుంది. అరే వాళ్ళు కూడా సుష్మా స్వరాజ్ పనిచేసింది పోయి, వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. దీని కనుక బీసీలు క్యాచ్ చేసుకుంటేనేమో బీసీ ముఖ్యమంత్రి, లేకపోతే బీజేపీ. కాంగ్రెస్ అనేది మళ్ళీ గెలుస్తుందా లేదా అనేది సెకండరీ. ఒకసారి అయితే అధికారం ఇచ్చారు, కాపాడుకుంటేనేమో వస్తుంది. ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది, ఇప్పుడు చూస్తుర్రు. ఓ బీజేపీ ఆయన బీసీ ముఖ్యమంత్రి అంటే నరేంద్ర మోడీ తీసి పక్కన పెట్టరు. బండి సంజయ్ అయినట్టు ఆయనను బీజేపీ అధ్యక్షుని తీసేసి కిషన్ రెడ్డికి 2 పదవులు అవసరమా? బీసీ బిడ్డని తీసేసిరా అంటారు. ఒక కేంద్ర మంత్రి ఎందుకు? ఇది అడిగే మొగోడు లేడా? అడిగితే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాదు, ఇంటికి రానియాడు. అందుకే బిచ్చపోలి లెక్క తిరుగుతావురు తీసేయంగా మాసులుతారమని. అడిగే మొగోడు కావాలి. ఏం బండి సంజయ్ తీసినావు? ఇక నువ్వు బీసీ ముఖ్యమంత్రి అంటే తీసాడా పడేసారు. ఇంతకంటే మంచిగా చెప్పాలని ఇంకేం చెప్పాలి చెప్పు? సహాయ హోం మంత్రి ఇచ్చారు కదా, ఇప్పుడు ఇచ్చారు. ఎన్నికలప్పుడు ఇస్తే 30 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ గెలుస్తుండే తెలుసా? ఇప్పుడు ఇచ్చిన ఓడిపోయినాక. అది కథ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.